హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చల్లగా క్రీమీగా జ్యూసీగా టేస్టీగా ఇలా ఫ్రూట్స్తో సలాడ్ చేసుకుని తింటే అబ్బా ఏముంటుందండి. ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క టేస్ట్, మొత్తానికైతే టేస్ట్ అదిరిపోతుంది. నేను చెప్పడం కాదు కానండి, మీరు చేసుకు తింటే అర్థమవుతుంది. మీ ఇంట్లో వారికి చేసి పెట్టాలని ఉందా? అయితే నేను ఏ విధంగా చేశానో చూసి తప్పకుండా ఈరోజు ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలైతే ఇష్టంగా తింటారు. మంచి టేస్టీ హెల్దీ ఫుడ్ అండి, తప్పకుండా చేసి చూడండి. ఇక నా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ సలాడ్కి అయితే నేను 6 రకాల ఫ్రూట్స్ తీసుకున్నానండి. అరటిపండు, యాపిల్, దానిమ్మ, గ్రీన్ గ్రేప్స్, టూటీ ఫ్రూటీ, బ్లాక్ గ్రేప్స్, ఒకటి కివి. ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కుని ఒకసారి కట్ చేసి చూపిస్తాను. ఫ్రూట్స్ వాటర్లో కడుక్కోవాలండి కొద్దిగా. అసలు కడిగినవేనండి, మరొకసారి కడుక్కుని మళ్ళీ శుభ్రంగా పరుచుకుని వాటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కట్ చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది మన కష్టంలోకి దిగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. కాయగా వేసే కంటే ఇలా కట్ చేసుకుని వేసుకోవడం చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నింటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంకొక యాపిల్ తీసుకున్నాను కదా, అది కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఎంత ముక్కలు అయితే మీకు కావాలో అంత కట్ చేసుకోండి. కొంచెం ఆ డస్ట్ అదంతా తీసేసి, విత్తనాలు తీసేసి. ఇక్కడ నేను కివి తీసుకున్నాను కదా, అది పండికాయ అయితే తీసుకోవాలండి. పచ్చిది అయితే వగరగా ఉంటుంది, పులుపులుగా ఉంటుంది, కష్టంలోకి అంతగా బాగోదు. కొంచెం పండిన ఫ్రూట్ తీసుకోవాలి, ఒక టేస్ట్ బాగుంటుంది. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది తప్పకుండా వేసుకోండి, పిల్లలకి అయితే చాలా మంచిది. ఈ విధంగా పైన చెక్కు అంతా తీసేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ఫ్రూట్స్తో పాటు అరటిపండు కూడా తీసుకున్నాను కదా, అది కూడా మీరు ఈ విధంగా చిన్నగా ముక్కలకు కోసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఏ అరటిపండునా పర్వాలేదు, కానీ చక్కెరకేళి అయితే చాలా బాగుంటుందండి. నాకు అందుబాటులో లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే మీకు చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం సన్న సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే దానిమ్మ పండు కదండి, మనం ఒలిచి పెట్టుకుంటే సరిపోతుంది. అందులో ఉన్న కొంచెం పాడైపోయిన విత్తనాలన్నీ తీసేసి మంచి విత్తనాలన్నీ వేసుకోవాలి. ఎంత మంచి కాయ బాగున్నా లోపల కొంచెం పాడవుతూనే ఉంటాయి. అక్కడ చూసుకొని హెల్దీగా ఉన్న విత్తనాలు మాత్రమే వేసుకోవాలి. ఇది ఒక కాయ సరిపోతుంది. నేను అన్నీ మంచి ఒక్కొక్క క్వాలిటీనే తీసుకున్నానండి, అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను. ఏ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా. అరటిపండు అయితే ఒకటి సరిపోతుంది, దానిమ్మ ఒకటి, యాపిల్ ఒకటి అలాగా తీసుకున్నాను. నేను తీసుకున్న పాలు అయితే 1/2 లీటర్ పాలకండి ఇవి చేస్తున్నది. ఇంకా ఇవే కాదు, ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది కదండి. ఈ విధంగా చేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోనికి 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నానండి. నేను ప్యాకెట్ పాలు వాడట్లేదు, ఇక్కడ గేదె పాలు వాడుతున్నాను. చిక్కటి పాలు తీసుకోవాలి. ఈ పాలను ఈ విధంగా మరిగించుకుంటూ ఉండాలి. పొంగు ఎప్పుడైతే వచ్చిందో మనం గరిటెతో ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే పొంగు వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ మేగిడంతా కూడా పాలలో కలిసిపోవాలి, లేదంటే తరకలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వెన్నపాలు కాబట్టి ఆల్రెడీ మనకి మేగడ వచ్చేస్తుంది పైకి. ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుకుంటూ కొద్దిగా ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనికి నేను కాస్తున్న పాలలో నుంచి ఒక 3 గరిటెలు పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే మన కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి వాటర్ కాకుండా ఇవే పాలు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు గిన్నెలో పాలు చల్లారుతూ ఉండగా
ఈలోపు మనం 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు షుగర్ వేస్తున్నానండి. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తీపి తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. పెద్దవాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ షుగర్ వాడకూడదు కాబట్టి కొంచెం తక్కువ తీసుకోండి. లేదు కొంచెం షుగర్ ఎక్కువ ఉన్నా బాగుంటుంది అనుకుంటే 1/2 కప్పు షుగర్ వేసుకోండి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఆ పంచదార అంతా కూడా పాలల్లో కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న బౌల్లో పాలు కొద్దిగా చల్లారిన తర్వాత అందులోనికి 2 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలండి ఉండలు లేకుండా. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు చూపిస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే మరొక స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. మీరు తీసుకున్న పాలను బట్టి ఈ క్వాలిటీ ఉంటుందండి. ఒక సరిపోకపోతే కొంచెం వేసుకోండి, లేదంటే 2 స్పూన్లు అయితే సరిపోతుంది. అది ఊరికనే ఉండలు లేకుండా మెత్తగా ఉండేటట్టుగా చూసుకోండి. కొంచెం మొత్తం పాలలో కలిసేలాగా కలుపుకున్నాక అందులో వేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పౌడర్ని పాలల్లోకి వేసుకుని తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇది ఈజీగానే దగ్గరికి వచ్చేస్తుందండి, దగ్గర పడిపోతుంది, తిక్కిగా వచ్చేస్తుంది. నేను తీసుకున్న పాలకైతే నేను వేసింది సరిపోతుంది. లేదు అనుకుంటే మీరు తీసుకున్న పాలకి సరిపోకపోతే మరొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి గరిటెతో మీకు ఎంత థిక్నెస్ వస్తుందో. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెని 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసినాక మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఇంత చిక్కగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. జ్యూసీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఫ్రూట్స్ అన్ని వేసేసాం కదా, ఇదంతా ఒకసారి గరిటెతో తిప్పేసుకోవాలండి. నేను ఎక్కువ కూల్ అవనివ్వలేదు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఆ జ్యూసీ కూడా ఉండకుండా ఇంకొంచెం దగ్గర పడుతుంది, ఇంకొంచెం ఎక్కువ కూల్ అయినప్పుడు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిపోయిన కస్టర్డ్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దానిపైన బాదం, పిస్తా, చెర్రీస్తో గార్నిష్ చేసుకోండి. మీకు అందుబాటులో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చల్లగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.